తెలుగు రాష్ట్రానికి సంబంధించిన కొందరు ఉద్యోగులు అమెరికాలో ఒక పెద్ద స్కామ్కు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే యాపిల్ సంస్థ 185 మంది తెలుగు ఉద్యోగుల్ని ఫైర్ చేసింది, డిస్మిస్ చేసేసింది కంపెనీ నుంచి. తానాకు కూడా ఇప్పుడు FBI నోటీసులు ఇవ్వడం అన్నది పెద్ద దుమారం రేపుతోంది. తానాటి తెలుగు సంఘానికి సంబంధించి నోటీసులు ఇచ్చారు. 2019 జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి లావాదేవీకి సంబంధించిన రిపోర్ట్లు మొత్తం తమకు ఇవ్వాలి, డాక్యుమెంట్లు మొత్తం ఇవ్వాలని FBI తన నోటీసుల్లో ఆదేశించింది. మొత్తం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఈమెయిల్స్, మొబైల్ కాల్ డేటా, ఫోన్ నెంబర్లు అన్నింటితో పాటు ఈ ఫౌండేషన్కి ఈ తానాకి ఫౌండేషన్ సభ్యులుగా ఉన్న వాళ్ళు, బోర్డు మెంబర్లు, డైరెక్టర్లు, అధ్యక్షుడు, ఆఫీస్ బేరర్స్ వీళ్ళందరికీ సంబంధించిన చిరునామాలు, వాళ్ళ డేటా మొత్తం తమకు అప్పగించాలని కూడా ఆదేశించింది. కోర్టు ద్వారా FBI నోటీసులు ఇచ్చింది. గత నెల 12వ తేదీనే నోటీసులు ఇచ్చి 25న వచ్చి సమాధానం ఇవ్వాలి తాము చేస్తున్న అభియోగాలపైన అని FBI ఆదేశించినప్పటికీ కూడా వీళ్ళెవరూ కూడా తానా నుంచి ఎవరు వెళ్ళలేదు. దాంతో మరింత తదుపరి చర్యలకైతే సిద్ధమవుతోంది FBI. పక్కా ఆధారాలతోనే ఈ తానాకు సంబంధించిన వ్యవహారాలపై నిధుల గోలుమాలు, నిధుల మళ్లింపు, విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఇలాంటి అభియోగాలతో పక్కా సమాచారంతోనే FBI ఈ తానా సభ్యులు మొత్తానికి నోటీసులు ఇచ్చినట్టుగా చెబుతూ ఉన్నారు. అయితే ఈ స్కామ్కు సంబంధించి ఇప్పటికే ప్రముఖ సంస్థ యాపిల్ 185 మంది తెలుగు ఉద్యోగుల్ని డిస్మిస్ చేసింది. అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది అనేది చూస్తే అమెరికాలో విరాళాలకు సంబంధించి ఒక విధానం ఉంది. ఒక కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి ఏదైనా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి విరాళం ఇస్తే ఆ ఉద్యోగి ఇచ్చిన అంతే మొత్తానికి సమానంగా ఆ కంపెనీ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా విరాళం ఇస్తుంది. ఇలా తెలుగు సంఘాలు కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద మన తెలుగు సంఘాలు కూడా ఇలాగే విరాళాలు సేకరించాయి. ఈ ఉద్యోగులతో కుమ్మక్కైన ఈ సంస్థలు తొలుత ఉద్యోగితో మాట్లాడుకొని ఉద్యోగి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగి $10,000 ఈ తెలుగు సంఘానికి విరాళం ఇస్తే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సదరు కంపెనీలు కూడా $10,000 ఇదే సంస్థకు ఆర్గనైజేషన్కు విరాళంగా ఇస్తాయి. ఇలా ఆర్గనైజేషన్ కంపెనీ నుంచి ఉద్యోగి నుంచి విరాళాలు తీసుకున్న తర్వాత ఆ వ్యవహారం పూర్తయిన తర్వాత అప్పుడు ముందస్తు ఒప్పందాల్లో భాగంగా ఈ విరాళాలు తీసుకున్న నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు ఆ సదరు కంపెనీలో పనిచేసే ఉద్యోగులు తర్వాత బయట కుమ్మక్కయ్యి తాము ఇచ్చిన విరాళాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు కంపెనీ తరఫున విరాళంలో భాగంగా వచ్చిన ఆ మొత్తంలో కూడా సగం వెనక్కు తీసుకొని కేవలం కొద్ది మేర మాత్రమే ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లకు విరాళాలుగా ఇస్తూ ఉన్నట్టుగా తేలింది. మొత్తం ఈ వ్యవహారంలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు ఉద్యోగులంతా కుమ్మక్కయ్యి ఈ డబ్బులన్నీ కంపెనీ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా విరాళంగా ఇచ్చిన డబ్బుల్ని మొత్తం ఉద్యోగులు ఇలా తమ సొంత ఖాతాలకి ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు ఈ తెలుగు సంఘాల సాయంతో కుమ్మక్కై ఎక్కువ మొత్తాన్ని తమ ఖాతాలకి మళ్లించుకున్నట్టుగా గుర్తించారు. ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేలడంతోనే 185 మంది తెలుగు ఉద్యోగుల్ని యాపిల్ సంస్థ ఫైర్ చేసింది. దీని మూలాలు ఇంకా చాలా లోతుగా ఉన్నాయి. చాలామంది ఇదే పని చేశారు, ఏళ్ల తరబడి ఈ మోసానికి పాల్పడ్డారు అన్న అభియోగాలతో ఇప్పుడు తానాని కూడా FBI టార్గెట్ చేసినట్టుగా చెప్తున్నారు. అందులో భాగంగానే 2019 జనవరి నుంచి ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలు, ఖర్చు వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, వాళ్ళకు సంబంధించిన మొబైల్ డేటా ప్రతి వివరాలు, ఎవరెవరు ఏ కాలంలో పనిచేశారు, వాళ్ళ వివరాలు ఏంటి మొత్తం తమకు అప్పగించాలని FBI ఆదేశించింది. అయితే ప్రస్తుతం ఈ తానా సభ్యులు, తానాలోని ముఖ్యులంతా, కీలకమైన పెద్దలంతా ఇండియాలోనే ఉన్నారు, అమెరికాలో లేరు. వీళ్ళు ముందస్తు వ్యూహంలో భాగంగానే FBIకి దొరుకుతామన్న ఉద్దేశంతోనే తాత్కాలికంగా తప్పించుకొని వచ్చారా అన్న ప్రచారం కూడా నడుస్తుంది. సో మొత్తం మీద అయితే తానా ఇది తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉంటుంది అన్న ఒక ప్రచారం కూడా ఉంది. తానాలో అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు, మాజీ అధ్యక్షులు, సభ్యులు వీళ్ళంతా కూడా ఎలక్షన్ల టైంలో ఏపీకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున బహిరంగంగానే ప్రచారాలు చేస్తూ ఉంటారు. కొందరు తానా అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు ఏకంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. సో ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించిన తానా విషయంలో FBI ఇలాంటి నోటీసులు ఇవ్వడం, నోటీసులకు రిప్లై ఇచ్చేందుకు కూడా ఆ తానా నుంచి ఎవరు ముందుకు రాకపోవడం అన్నది ఒక దుమారం రేపుతోంది. యాపిల్ సంస్థ నుంచి అయితే 185 మంది తెలుగు వాళ్ళు ఇలాంటి వ్యవహారంలో మోసపూరితంగా విరాళాలు కంపెనీల నుంచి రాబట్టి ఆ తర్వాత ఆ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లతో కుమ్మక్కయ్యి తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్న వ్యవహారంలో 185 మందిని తప్పించారు. ఇంకా లోతుగా విచారణ జరిగితే ఇంకా చాలామంది ఈ ఫ్రాడ్లో, ఈ మోసంలో
కుమ్మక్కయ్యారు, పాత్రధారులుగా ఉన్నారని కూడా చెప్తున్నారు. మున్ముందు ఎంత దూరం వెళ్తుంది ఈ వ్యవహారం అన్నది చూడాలి.